వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సత్రంలో ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ H143 ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ బలోపేతం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సభ్యుల సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రక్రియను నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. సమావేశంలో సభ్యుల సమ్మతితో నూతన కమిటీని ప్రకటించారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా కొలిపాక నర్సయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాసం భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ అలీ, ఉపాధ్యక్షులుగా దేవరాజు, జబార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో సభ్యులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ పూలమాలలతో ఘన సత్కారం చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంఘ ఐక్యత, సభ్యుల సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. వృత్తిపరమైన సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తూ జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘానికి చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఈరోజు వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందాక అందరి పేర్లు ప్రకటించాను, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అందరి పేర్లు ప్రకటించాను. ఇక ఈ బాధ్యతను మీరందరూ కలిసి ఎన్నిక నిర్వహణ బాధ్యతను నాకు అప్పచెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక నిర్వహణ కొనసాగింది. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు, పాత పాలక వర్గానికి అభినందనలు సేవలు అందించినందుకు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ కార్యవర్గం సంఘ బలోపేతం కోసం, సభ్యుల సంక్షేమం కోసం మనందరం కలిసికట్టుగా ముందుకు పోయి అల్లం నారాయణ సార్ నేతృత్వంలో, సాగరన్న సారథ్యంలో ఈ సంఘాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆశిస్తూ మాజీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ చేతుల మీదుగా ప్రస్తుతం ఎన్నిక కాబట్ట అధ్యక్షులు కొలిపాక నర్సయ్య గారికి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అన్న ఒకసారి అందరు చూడండి ఒకసారి. TUWJ H143 వేములవాడ నూతన కార్యవర్గానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా గారికి, అలాగే సీనియర్ పాత్రికేయులు, అందరి పేర్లు దాదాపుగా సీనియర్ పాత్రికేయులు, ప్రతి ఒక్క సభ్యునికి పేరు కోరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు చేసుకున్న కార్యక్రమాలకు పూర్తిగా మా కార్యవర్గం బాధ్యత వహించి ముందుకు తీసుకువెళ్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని బాధ్యతలు నాయకన్న గారు జిల్లా అధ్యక్షుడు అప్పచెప్పిన బాధ్యతలను వారి సూచనల మేరకు పూర్తిగా వేములవాడ ప్రెస్ క్లబ్ బలోపేతానికి కృషి చేస్తామని, అలాగే సంఘ సభ్యుల సంక్షేమం కొరకు పాటుపడతానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. యూనియన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సంఘం బలోపేతానికి ఆహార్షణ కృషి చేస్తూ సంఘం ద్వారా చేసే సంక్షేమానికి ప్రతి ఒక్కరు సహకరించి ముందుకు తీసుకెళ్లాలని సభాముఖంగా అందరికీ తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో అకడేషన్ విషయంలో కానీ, నివాస స్థలాలు కానీ, ఇంకా వేరే ఇతరత్ర సమస్యలపైన అందరితో పాటు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను. జై హింద్. ప్రెస్ క్లబ్ వేములవాడ నూతన కార్యవర్గ ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా గారు ఎన్నుకున్నందుకు, అలాగే తోటి సీనియర్ జర్నలిస్టులు సహకరించినందుకు ధన్యవాదాలు. జర్నలిస్టుల సంక్షేమం కొరకు, అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కానీ, అక్రిడేషన్ విషయంలో కానీ జిల్లా అధ్యక్షులు నాయకన్న ఆధ్వర్యంలో, అలాగే నూతన అధ్యక్షులు కొలిపాక నర్సయ్య ఆధ్వర్యంలో మేమందరం ముందుండి ప్రెస్ క్లబ్ సభ్యులకు సహాయపడతామని కోరుకుంటున్నాం. మన జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా గారి ఆధ్వర్యంలో జరిగిన వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి యూనివర్గా సహకరించిన సభ్యులందరితో పాటు నూతనంగా ఎన్నికైన మన
నరసన్న గారికి అలాగే సయ్యద్ అలీ ఇంకా మిగతా సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరందరూ ప్రతి విషయంలో మీరు ముందుండాలి. ఎన్నికలు కాబట్టి మీకు ఎన్నుకున్నాం కాబట్టి మీరు ముందు ఉండాలి. మేము ఎన్నుకుంటాము, తప్పకుండా మీకు సహకరిస్తాం. మీరు చేసే ప్రతి పనికి మేము అర్థలేస్తుంటాము. మీరు ప్రతి పనికి జిల్లా రాష్ట్రాల నుంచి వచ్చే సూచనల మేరకు మీరు పనిచేయాల్సి ఉంటుంది. దానికి మేము సహకరిస్తాం. కానీ ముందు మీరు ఉండి ఈ వచ్చే 2 సంవత్సరాలు కూడా ఈ బాడీకి పేరు తేవాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. మీ అందరినీ నాకు